హాయ్ గాయ్స్! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంతి పంచిరెడ్డి. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా కారిడార్ క్లీనింగ్. అంటే ఈరోజు సాటర్డే కదా! మేము సాటర్డే ఎప్పుడు కూడా హౌస్‌ని క్లీన్ చేసుకుంటాము. ఎవ్రీ సాటర్డే అండి. వీక్లీ వన్స్ మేము చేస్తూనే ఉంటాము. ఇక్కడైతే నేను ఫస్ట్ రెడీ అయిపోయినాక డ్రెస్సింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. అన్నీ పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఫ్లోర్ ఉంది గదా! దానిపైన అంతా కూడా మా వారు, మా అబ్బాయి పౌడర్ చల్లేస్తా ఉంటారు. అగోండి నేను క్లీన్ చేస్తున్నాను కదా! ఒకసారి అంటే మేము నార్మల్‌గా కోలిన్‌తో చేసేవాళ్ళమి. ఇప్పుడు ఈ కోవిడ్ నుంచి మేము ఇంకా మా వారు డెటాల్‌తో ఆయన క్లీన్ చేస్తారు. నేనైతే కోలిన్ మిర్రర్, ఫ్రిడ్జ్, హ్మ్, టీవీ ఇటువంటివి నేను క్లీన్ చేస్తాను కోలిన్‌తో. ఆయన అయితే ఇంకా డెటాల్‌తో క్లీన్ చేస్తారు డోర్స్ అన్నీ కూడాని. సో, ఇదైతే నా సెక్షన్ అనమాట. ఇక్కడ నేను అన్నీ క్లీన్ చేసేసి పెట్టేసాను. అక్కడ చైర్ ఉంది గదా! దాన్ని కూడా నేను క్లీన్ చేసేసాననమాట. ఇప్పుడు ఇక్కడ మా అబ్బాయిది తన స్టడీ టేబుల్ అండి. అండ్ స్టడీ టేబుల్ పైన తన స్కెచ్‌లు, పెన్నులు, కలర్స్ అన్నీ కూడా ఎలా పడేస్తాడంటే, నేను మళ్ళీ వీక్లీ ఇలా నేను పెడతా ఉంటాను. వాడు అలా పడేస్తా ఉంటాడు. సో, అక్కడైతే నేను ఆ పెన్స్ అన్నీ తీసి ఒక దాంట్లో పెడుతున్నాను. పెట్టి మళ్ళీ పెడతానా, ఇంక ఈవినింగ్ వాడు స్కూల్ నుంచి రాగానే ఇంక అన్నీ తీసి పడేస్తాడనమాట. మళ్ళీ నేను పెట్టుకుంటానే ఉంటాను. సో, ఇక్కడ కూడా ఆ టేబుల్ అంతా క్లీన్ చేసేసాను. ఇదొచ్చేసి మా ప్రింటర్‌ని ఆహ్, ల్యాప్‌టాప్ ఉండే ఏరియా అండి. సో, ఈ టేబుల్‌ని కూడా మేమెప్పుడు క్లీన్ చేస్తామనమాట. సో, అక్కడ నేను క్లీన్ చేసి పెట్టేసాక, ఇంకా నేను హాల్లోకొచ్చేసాను డైనింగ్ టేబుల్ దగ్గరికి. ఇక్కడొచ్చేసి డైనింగ్ టేబుల్ అన్నీ అక్కడ కర్టెన్ కొంచెం ఊడిపోయింది. అందుకని అక్కడ నేను అలా పెట్టుకుంటా ఉండిపోయినాను. ఇంకా ఫ్రిడ్జ్ ఇక్కడ క్లీన్ చేస్తున్నానండి. ఆ బొకే వచ్చేసి మా నాన్నకి మా మేనల్లుడు ఇచ్చాడనమాట వినయ్. సో, తను అలా భద్రంగా దాచిపెట్టుకున్నాడు. నాకు తెలిసి 1 మంత్ పైన అయిపోతుంది. ఫ్రిడ్జ్ పైన పెట్టుకున్నాడు. ఇంకా ఫ్రిడ్జ్ పైన ఉన్న మా ఫోటోస్ గానీ, మా అబ్బాయి మనీ బ్యాంక్ అదంతా తీసేసి నేను ఇంకా పక్కన పెడుతున్నాననమాట. క్లీన్ చేద్దాం అనేసి ఒక్కొక్కటి మెల్లగా తీస్తున్నాను. కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. సో, మేము ఫ్రిడ్జ్ కూడా కోలిన్‌తోనే నేను క్లీన్ చేస్తానండి. ఫ్రంట్ సైడ్ అంతా కూడాని. అంతకుముందు కోవిడ్ టైంలో డెటాల్‌తో చేసేవాళ్ళమి. బట్ ఇప్పుడైతే కోలిన్‌తోనే చేస్తున్నాము. ఇక్కడ నేనింకా నా సెక్షన్ అయిపోయింది. కిచెన్‌లోకొచ్చేసాను. మా వారింకా బెడ్‌రూమ్‌లోని బెడ్ అంతగా సర్దుతున్నారనమాట. క్లీన్ చేస్తా ఉన్నారు. నేనొచ్చేసి నా కిచెన్‌లోకి వచ్చేసాను. నా యాక్చువల్లీ నావి చాలా జాగ్రత్తగా తీస్తున్నాను. సీసా ఐటెమ్స్ అవన్నీ కూడాని. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా! అదంతా డబ్బా అనమాట. ఒకేలా ఉండేవి తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే. సో, ఇక్కడైతే నేను క్లీన్ చేసేసాను. ఒక్కొక్కటి మెల్లగా పెడుతున్నాను. మొత్తం క్లీన్ చేస్తున్నాను ఫ్లోర్ అంతా. ఇది బోర్న్‌విటా మా బాబుది. అది కూడా క్లీన్ చేస్తున్నా. వీక్లీ వన్స్ ఇలా చేసుకుంటే మంచిది. మేమైతే ఎవ్రీ సాటర్‌డే నేను చేస్తాను. అండ్ మా క్వార్టర్స్‌లో ఉన్నవాళ్ళు అంటుంటారు, "ఎవ్రీ సాటర్‌డే ఎందుకు చేస్తున్నారు ఏంటి?" అలా అనేసి. మన ఇల్లు మంచిగా అండ్ మా వారు ఊరుకోరండి. ఎప్పటిదప్పుడే చేసుకోవాలి అనేసి అంటుంటారు. అండ్ మా ఇంటి ముందు ఎక్కువగా రోడ్ ఉంది కదా! వెళ్తా వస్తా ఉంటాయి బల్లులైతే ఖాళీ ఉండదు. 2 వీలర్స్, 4 వీలర్స్ అవి. సో, అందుకనేసి ఇంకా మేము డస్ట్ ఎక్కువ ఉంటుంది కదని ఇంకా ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాము. ఇంకా నేను అన్నీ క్లీన్ చేసేసి అవి అంతా తుడిచేసి అక్కడ పెట్టేసాను. ఇప్పుడు ఇటువైపు వచ్చేసి నా చిన్న సీసా ఐటెమ్స్ అనమాట. మసాలా ఐటెమ్స్ అవి కూడా తీసేసి ఇంకా నేను క్లీన్ చేస్తున్నా. ఇంకా అవి కూడా క్లీన్ చేసి ఎక్కడవక్కడ పెట్టేసాను. ఇప్పుడు ఈరోజు సాటర్డే కదండీ! నేను ఇల్లు తడిగుడ్డ పెట్టుకొని ఇంకా దీపం పెట్టుకోవాలి కదా! సో, అందుకనేసి ముందుగా ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నాను. ఇల్లంతా క్లీన్ చేసేసాక ఇంకా తడిగుడ్డ పెట్టుకోవాలి కదా! తడిగుడ్డ పెట్టుకుంటున్నానిక్కడ. తడిగుడ్డ పెట్టుకున్నాక నేనింక స్నానం చేసుకోవాలి. స్నానం చేసి దీపం పెట్టాలి. మా వారికి, మా అబ్బాయికి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.